ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాము. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి. విశ్వాసము ద్వారా అన్నీ సాధ్యమే. దేవునికి ఇష్టడుగా చేసేది విశ్వాసం. విశ్వాసము ద్వారా రాజ్యములను వారు జయించారు. విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించారు. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందారు. విశ్వాసము ద్వారా సింహపు నోలను మూసిరి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాలు విశ్వాసము ద్వారా మనం పొందుతాము. విశ్వాసము ద్వారా మన సమస్యల నుండి మనం విడుదల పొందుకుంటాం. మన ఇబ్బందుల నుండి విడుదల పొందుకుంటాం. విశ్వాసం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను మనం పొందుకునే వారంగా ఉంటాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసంతో జీవిస్తూ ఆ విశ్వాసము ద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ జీవితాల్లో విశ్వాసాన్ని పెంపొందింపచేసి ఆ విశ్వాసము ద్వారా దేవుడు మీ జీవితంలో సమస్తాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే గనుక దేవా, నీ దేన బిడ్డల్లో విశ్వాసాన్ని పెంపొందింపచేయండి. వారి విశ్వాసం ద్వారా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీ సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.